సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఐఎమ్ ప్రతీక్. ఇప్పుడు నేను చెప్పబోయే రెస్టారెంట్ పేరు చాలా క్యాచ్ అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ రెస్టారెంట్కి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రెస్టారెంట్ స్థాపించడానికి ఒక రాయలసీమ నుంచి ఒక సాదాసీదా కుర్రాడు హైదరాబాద్కి వచ్చి ఫుడ్ బిజినెస్లో తన కళని నిజం చేసుకోవాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఎన్నో టక్కాముక్కీలు తిన్నారు, ఆహర్నిశలు కష్టపడ్డారు. ఆ రెస్టారెంట్ పేరే పంచకట్టు దోశ. ఆ రెస్టారెంట్ ఓనర్ శ్రీ నాగభరణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన అనుభవాలు, ఆయన పడ్డ కష్టాలు ఏంటో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. నమస్తేనా, బాగున్నారా? యా బాగున్నాను సార్. సార్ మీ టైటిల్ పంచకట్టు దోశ సినిమా టైటిల్కి ఏమాత్రం తీసిపోదు. అసలు మీకు ఈ టైటిల్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరు పెట్టారు? సో అంటే బేసికల్లీ పంచకట్టు దోశ అని పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టాము అని అంటే, నేను ముందంతా నాది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాది బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్ సైడ్ నేను వర్క్ చేశాను. సో ఎప్పుడు ఆ బ్రాండ్ కాన్షియస్నెస్, ఆ బ్రాండ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా కొంచెం బాగా ఉండింది లోపల ఐడియా. సో మనం ఏదైనా ఒక ఫుడ్ బ్రాండ్ పెట్టాలి అంటే ఆ బ్రాండ్ నేమ్ దగ్గర నుంచి చాలా రీసెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా చేయాలనేది ముందు నుంచి ఐడియా ఉంది. సో మా రాయలసీమలో పంచకట్టుకొని దోశ చేయడం అనేది ఒక ట్రెడిషన్. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఇక్కడ ఒక తీసుకొని వస్తున్నాము. నేమ్ చాలా క్యాచీగా బ్రాండ్ బిల్డ్ అయ్యే విధంగా ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి అనుకున్న టైంలో ఇది వచ్చింది. సో అట్లా ఆ బ్రాండ్ ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెడిషనల్ నేమ్ ఉండాలి అని చెప్పి మనం పంచకట్టు దోశ అని పెట్టాం. సో మా సైడ్ పంచకట్టుకొని దోశ వేయడం అనేది ఒక ఆనవాయితీ. సో ట్రెడిషనల్ ఫుడ్ని ఇక్కడ తెస్తున్నాం కాబట్టి పేరుని మనం అట్లా పంచకట్టు దోశ అని పెట్టాము. సో ఆ బ్రాండ్ కానీ, ఆ లోగో కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ప్రతిదీ మన రాయలసీమకు సంబంధించిన కల్చర్ కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, వెనుకబాటుతనానికి సంబంధించిన కానీ ఇవన్నిటినీ మనం ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా మనం ఆ థీమ్ని, ఆ బ్రాండ్ని మనం బిల్డ్ చేసాం. సో ఇంట్రెస్టింగ్ సార్. అన్నిటికంటే లోగో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. అసలు అది ఆ థాట్ ఎలా వచ్చింది అంటే, ఎవరో మనిషి, ఇట్స్ ఇమాజినరీ పర్సన్. మా ఊర్లో వేసే ప్రతి ఒక్క దోశ వేసే ప్రతి హోటలు, ఆ ప్రతి దోశ వేసే ప్రతి పర్సన్కి మేము అదొక డెడికేట్ చేసే విధంగా పెట్టాము. సో ఇది ఎవరినో ఒకరిని తీసుకొని కాదు, అదొక ఇమాజినరీ ఒక మాస్కట్. ఓకే, మా రాయలసీమ యొక్క కల్చర్ని దాన్ని ప్రతిబింబించే విధంగా ఆ మనిషి అనేది ఒక మాస్కెట్ అనేది మనం డిజైన్ చేసాం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సార్. సో నేను మధ్యతరగతి, ఇంకా బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాయన వ్యవసాయము, ఒక 3 ఎకరాలు ఉండే మాకు. ఓకే. సో అందరి మాదిరే చిన్నప్పుడు నుంచి బాగా కష్టాలు. ఎందుకంటే రాయలసీమలో వ్యవసాయం గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. రాయలసీమలో వ్యవసాయం అంటేనే మెడకు ఉరితాడు వేసుకొని మొదలు పెట్టినట్టు లెక్క. అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో. నేను 2001, 2002, 2005 ఆ టైం వరకు చెప్తున్నా. అప్పుడు భయంకరమైన కరువు ఉండడం, ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి వ్యవసాయ కుటుంబంలోనూ ఇదే బాధ ఉంటుంది. సో ఆ రకంగానే నేను కూడా వచ్చిన. తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నా. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి ఉద్యోగం రీత్యా వచ్చిన. హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ ఒక 5 years గడిపిన తర్వాత సో బిజినెస్ పెట్టాలనే ఒక ఆలోచనతో, మనకు సంబంధించినటువంటి రాయలసీమ అంటే నాకు ఒక పిచ్చి అభిమానం. ఎందుకంటే బాగా వెనుకబడిన ప్రాంతం, ప్రజలు ప్రతి ఒక్కరూ కష్టాలు పడి చదువుకొని, చదువు మా జీవితాలను మార్చింది. ఫ్యాక్షన్ ఇవన్నిటి మీద చాలా ఘోరంగా నష్టపోయిన ప్రాంతం. చదువు మా జీవితాలని బాగుపరిచింది. ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ బయటికి రావడము, వాళ్ళు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటే ఊర్లకు డబ్బులు పంపించడము పేరెంట్స్కి. అట్లా బాగా ఈరోజు బాగా కొంచెం బెటర్ అయింది పరిస్థితులు అక్కడ. అట్లాంటి పరిస్థితుల నుంచి ప్రతి పల్లెలో ఉండే గాథ అనేది. సో అట్లాంటి పరిస్థితి నుంచి వచ్చిన మా నాయన చాలా 3 ఎకరాల రైతు. సో అట్లాంటి పరిస్థితి. సో చదువు మమ్మల్ని మార్చింది.
హైదరాబాద్కు తిరిగి ఉద్యోగం కోసం వచ్చినాం. ఓకే. ఉద్యోగం కోసం వచ్చి బిజినెస్ చేయాలనే తాపత్రయంతో చాలా ఇబ్బందులు పడి, ఏ సపోర్ట్ లేకుండా కూడా ఇబ్బందులు పడి మనం మొదలుపెట్టినాం. మొదలుపెట్టినాక కూడా చాలా కష్టాలు ఎదురైనాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఈరోజు మనం ఈడ నిలబడుకోగలిగినాం. సో అందరికీ మంచి ఫుడ్ సర్వ్ చేస్తున్నాం అనే ఒక ఆనందము, మంచి మన రాయలసీమకు మా తాడిపత్రికి ఒక మంచి పేరు వస్తూ ఉందని ఇంకొక సాటిస్ఫాక్షన్. సో అది అట్లా ఒక ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్. ఈరోజు మామూలు పొజిషన్లో లేదు కదా సార్, దీనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఒక బ్రాండ్ సెట్ చేశారు మీరు, పంచకట్టు దోశ అనేది. పర్టికులర్గా ఈ ఫుడ్ లైన్లోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా, లేదా మీరే వాంటెడ్గా వద్దాం అనుకున్నారా? అంటే దీనికి చాలా ఇది ఒక రోజులో వచ్చింది కాదండి. 2015-16 నుంచి నా మైండ్లో ఉన్న ఐడియా. అప్పటి నుంచి మనం హైదరాబాద్లో ఉంటున్నాము, బయట ఎక్కడ ఫుడ్ తింటున్న ప్రతిసారి మన ఊరు ఫుడ్ మిస్ అవుతా ఉందని ఒక ఆలోచన. సో అక్కడ నుంచి మొదలైంది పంచకట్టు దోశ అనేది. అండ్ నేను ముందు వర్క్ చేసిన కంపెనీ ఏంటంటే అది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీ, రెస్టారెంట్స్కే స్పెసిఫిక్గా ఉండేది. సో ఆ రకంగా రెస్టారెంట్స్ అందరూ మా క్లయింట్స్ ఉండే, రోజు వాళ్ళతో మాట్లాడడము, ట్రావెల్ చేయడము, ఆ రకంగా రెస్టారెంట్ ఫీల్డ్ గురించి కొంచెం ఐడియా వచ్చింది. సో మార్కెట్లో చాలా గ్యాప్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అని ఐడెంటిఫై చేసి మనం స్టార్ట్ చేసాం. ఒక చిన్న ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు పడి మెల్లిమెల్లిగా ఉన్న ఇష్యూస్నన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు పోయినాం. ఈరోజు మనం మంచిగా పేరు తెచ్చుకోగలిగినాం. సో అందరికీ మంచి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నాం. సూపర్ అనేది ఒక సాటిస్ఫాక్షన్. ఫుడ్ ట్రక్ బిజినెస్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు సార్? 2019లో మొదలు పెట్టానండి. ఓకే. అంటే కోవిడ్ టైంలో కొంచెం మీరు ఆబ్వియస్గా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కోవిడ్ టైంని సర్వైవ్ అయినామంటే ఈరోజు నేను ఆలోచన చేస్తే అదొక చాప్టర్. అదొక నిజంగా చెప్పాలంటే అదొక మిరాకిల్ అనిపిస్తుంది. మిరాకిల్ అని అనిపిస్తుంది. ఎట్లా సర్వైవ్ అయినానో నాకే తెలియడం లే. ఇప్పుడు ఆలోచిస్తే అసలు ఆ రోజున్న పరిస్థితి, ఆ రోజున్న మైండ్ సెట్ అదే నడిపించేసింది అంతే ముందరికి. అంటే మీరు ఆ ఫైర్తో ముందుకు వచ్చారు. అలాగే అప్పుడు మనకు ఆప్షన్ లేదు, ఇంకొక ఆప్షన్ వెనక్కు పోయేకి లేదు. అవును, వచ్చేసినాం. మా రాయలసీమలో మాది ఒకటి ఉంటుంది, తెగింపు అయితే కొట్టే లేదా పాయింగ్. సినిమాలు కూడా అలాగే చూపిస్తారు కదా సార్, మధ్యలో ఉండదు. అవునవునవును. సో అదొకటి ఏమన్నా మేబీ అట్లా అయి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఓకే. బట్ వేరే ఆప్షన్ లేదన్న, అప్పుడు మనకు ఆప్షన్ లేదు. అయితే మనం చేయాల్సిందే, ఇంకా తప్పదు. అయితే ముందుకు పోవాలి, లేదా ఇంకా వెనక్కి ఊరికి వెళ్ళిపోవాల్సిందే. అదే తాడో పేడో అంతే. ఆ పరిస్థితి ఉండడం వల్ల మేబీ ముందుకు పోగలిగినామేమో అనిపిస్తుంది. సో లక్కీలీ హ్యూజ్ సక్సెస్ చూశారు మీరు. అండ్ అది మీరు సింగిల్గా స్టార్ట్ చేశారు సార్, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేశారా ఫుడ్? అంటే మొదలు పెట్టినప్పుడు సింగిల్గానే మొదలు పెట్టాను. తర్వాత మా కజిన్, మా పార్ట్నర్ ఆయనని ఇన్వాల్వ్ చేశాము. తర్వాత మా ఫ్యామిలీ, నా చెల్లెలు చాలా ఇనీషియల్ డేస్లో నేను పడుతున్న స్ట్రగుల్స్లో అంతా నాతో కష్టపడింది, నాతో పాటు. తను బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ బ్రాండ్. మా అన్న ఇంకొక పక్క, మా వదిన ఇంకొక పక్క. సో ఇట్లా అందరూ ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా మనం నడుపుతా ఉన్నాం. ఓకే. సో అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు పంచకట్టు? 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? ఇక్కడ మాదాపూర్ ఒకటి, బంజారా హిల్స్లో ఒకటి, కొండాపూర్ ఒకటి, ప్రగతి నగరు, బేగంపేట. ఓకే. ఎవరెవరు దీన్ని స్ప్లిట్ చేసుకున్నారు, ఎవరి అవుట్లెట్స్ చూసుకుంటున్నారు అంటే అట్లా మాదొక సెంట్రల్. ఇప్పుడు మనం ఉన్నది ఇది ఆఫీస్. ఓకే. సో ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అంతా హ్యాండిల్ చేస్తాం. ప్రతి అవుట్లెట్లోనూ ఒక టీమ్, మేనేజ్మెంట్ టీం ఉంటుంది, కిచెన్ టీం ఉంటుంది, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాము. సో మేము ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాము. ఓవరాల్గా నేను సూపర్విజన్ చేస్తూ ఉంటాను. ఓకే. స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం కానీ, సూపర్విజన్ కానీ, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటాం. ఒక డీసెంట్ సైజ్, ఒక కార్పొరేట్ స్టైల్లోనే నడుపుతూ ఉంటాం. ఓకే. సో అట్లా. సో హౌ మెనీ అవర్స్ యూ వర్క్ ఏ డే సార్ జనరల్లీ? 8 to 9 hours, 10 hours. ఏదైనా క్రిటికల్ థింగ్స్ ఉన్నప్పుడు మాకు ఇంకా టైం ఉండదు. ఓకే. ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మేము ఇంకా మాకు టైం ఉండదు, ఉండాల్సి ఉంటుంది. దగ్గరుండి చూసుకుంటూ ఉంటాం. టఫెస్ట్ టాస్క్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ అంటే ఏం చెప్తారు సార్? సార్ టఫెస్ట్ టాస్క్ అంటే టు మెయింటైన్ కన్సిస్టెంట్ టేస్ట్. ఆ కన్సిస్టెంట్ టేస్ట్తోని మనం త్రూ అవుట్ ద ఇయర్స్ మనం చేసుకుంటూ పోవడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అవును. మనం అది చేయడమే ఇక టఫెస్ట్ టాస్క్. ఓకే. మీరు ఫుడ్ ట్రక్ బిజినెస్ చేసినప్పుడు మీ ఫస్ట్ కౌంటర్ కలెక్షన్ గుర్తుందా సార్? ఎంత వచ్చింది మీకు అది? ఒక 2000-3000 అయింది. ఓకే. సో ఆ రోజు అక్కడ నుంచి మొదలై మెల్లమెల్లగా మనం
హౌ వాస్ యువర్ ఫీలింగ్ సార్ ఫస్ట్ డే మీ ఫస్ట్ చాలా సంపాదన? ఆ రోజు అప్పటికి 3,000 అయినా, ఒక రోజు 5,000 అయిన రోజు అబ్బా ఈరోజు 5,000 అయింది, 10,000 అయిన రోజు అబ్బా 10,000 అయింది ఈరోజు అవునవును అనే ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. అవును. సో అది ఇంకా ఇప్పుడు నా ఓన్లీ ఫోకస్ అంతా తిన్న కస్టమర్ హ్యాపీగా సాటిస్ఫైడ్గా బయటికి వెళ్తున్నాడా లేదా, వాళ్ళు హ్యాపీగా తిన్నారా లేదా, వాళ్ళు తిని మంచి సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అవును. కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మేము ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఏ ఏరియాలో పెట్టారు సార్ అది ఫస్ట్ ఫుడ్ ట్రక్? 2019 సారీ ఈ ఏరియా ఫస్ట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 44లో ఓకే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అని ఉంటుంది, దాని కింద పెట్టాం ఫస్ట్. ఓకే. ఇప్పుడు చాలామంది యూత్ ఈ ఫుడ్ బిజినెస్లోకి వచ్చే ముందు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా లేదా డైరెక్ట్గా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనేది. మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఫుడ్ ట్రక్ అయితే వద్దని చెప్తాను. ఫుడ్ ట్రక్తోని చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకే. బిజినెస్ మనం స్కేలబుల్ బిజినెస్లో చేయాలి అని అంటే ఫుడ్ ట్రక్ కాదు. ఫుడ్ ట్రక్ ఏంటంటే ఏదో లైవ్లీహుడ్, మనం వెళ్ళి మనమే ఉండి మనమే చేసుకొని అయిపోగానే క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము అనుకునే ప్రకారంగా అదొక ఇంటికి మనకు లైవ్లీహుడ్ అన్నట్టు చేసుకుంటే చేయొచ్చు. ఓకే. కానీ ఒక స్కేలబుల్ బిజినెస్లో మనం చేయాలి అని అంటే ఫుడ్ ట్రక్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో వద్దని చెప్తాను. మీరు చూసే ఉంటారు, నేను ఆ బాధలన్నీ చూసా కాబట్టి చెప్తున్నాను. అవునవునవును. మీరు జనరల్గా ఈ ఫుడ్ బిజినెస్లోకి కొన్ని పర్మిషన్స్ లైసెన్స్లు మనకి కావాల్సి ఉంటాయి సార్, అవి ఏంటి, ఏం లైసెన్స్ మనకి కావాల్సి ఉంటుంది? మనకు ఫస్ట్ మనము ఫర్మ్ ఫ్లోట్ చేసుకున్న తర్వాత ఫుడ్ బిజినెస్లో లేబర్ లైసెన్స్ ఒకటి, ఫుడ్ లైసెన్స్ ఒకటి, ట్రేడ్ లైసెన్స్ ఒకటి, ఓకే. ఈ మూడు తీసుకోవాలి మనం. ఓకే. ఓకే. పంచకట్టు దోశ అనగానే ఆబ్వియస్గా ఫస్ట్ గుర్తొచ్చేది ఎర్రకారం దోశ, అది టాప్ సెల్లర్ అన్డౌటెడ్లీ. దాంతోపాటు కారం ఇడ్లీ అండ్ గీ పొంగల్ కూడా చాలా ఫేమస్. అంటే వీటిని హైలైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇవి సింపుల్ అన్న, మా దగ్గర మెన్యూ కూడా డే 1 నుంచి వెరీ సింపుల్ మెన్యూ. మా తాడిపత్రిలో మా ఊర్లో మాకు స్పెషల్గా మాకు దొరికేటటువంటి ఫుడ్ను మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే. మా రాయలసీమలో మీరు ఎక్కడ పోయినా మన ఎర్రకారం దోశలు నెయ్యి వేసి బాగా రోస్ట్ చేసి 2 పక్కల దోశను కాల్చి పప్పుల పొడి వేసి చేయడం అనేది అదొక స్టైల్ ఆఫ్ మేకింగ్. అవునవును. మనం అదే ఫుడ్ని ఇక్కడ తీసుకొని వచ్చాం. నెయ్యి కారం ఇడ్లీ కావచ్చు, మనది వెరీ సింపుల్, నెయ్యి పొంగల్ కావచ్చు, ఉప్మా కావచ్చు, అన్ని సింపుల్ మెన్యూ. యా. అదర్ దెన్ దిస్ వేరే టాప్ సెల్లర్స్ ఏంటి సార్ మీ రెస్టారెంట్లో? ఇంతే, మెన్యూనే సింపుల్ అండి. ఓకే. మనకు వేరే మెన్యూ అంతా ఏం లేదు. దోశ, ఇడ్లీ, పొంగల్, ఉప్మా, వడ, 4 ఐటెంలు 5 ఐటెంలు అంతే. ఇంకా నన్నారి ఒకటి, డ్రింక్స్లోకి వస్తే నన్నారి, ఓకే, ఫిల్టర్ కాఫీ, ఫ్రూట్ జ్యూసెస్, డెజర్ట్స్లోకి వచ్చేవరకు ఆప్రికాట్ డిలైట్, గులాబ్ జామున్, జున్ను. ఓకే. ఇంతే మెన్యూ. సో ఇందాక మీరు ఫుడ్ ట్రక్ కలెక్షన్ చెప్పారు సార్, ఈరోజు మీ కలెక్షన్ ఎంత వస్తుందంటే? కలెక్షన్లు నేను పెద్దగా చూడను, మా అన్న చూసుకుంటాడు. ఓకే. మా బ్రదర్ అంటే చూసుకుంటాడు. సుమారుగా బాగానే ఉంటుంది సార్, మేము బాగానే చేస్తుంటాం. అన్నీ ఎందుకు నంబర్స్ చెప్పడం? సరే సార్, ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని చాలామంది రావచ్చు. నంబర్ నేను ఎప్పుడు చెప్తానంటే, డబ్బుల్ని కొలమానంగా పెట్టుకొని మనం బిజినెస్లోకి రావద్దు. అవును. మనం బిజినెస్లోకి వచ్చే ముందర అసలు వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ దట్ వీఆర్ గివింగ్. సో మార్కెట్లో లేనిది లేదంటే ఏదైనా కొత్తగా ప్రజలకు కావాల్సినటువంటిది మనం ఏమి ఇస్తున్నాం, ఆ క్వాలిటీ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో జనాలు ఏంటంటే ఫస్ట్ డబ్బుల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. నేను డబ్బులు చూసేకి 3 సంవత్సరాలు పట్టింది. లిటరల్లీ నా ఇంటి రెంట్ కట్టుకునేంత డబ్బులు సంపాదించుకోవడానికి నా 3 ఏళ్ళు పట్టింది ఈ బిజినెస్లోంచి తిరగడం. సో డబ్బులు అనేది ఇట్స్ అ బై ప్రోడక్ట్. మనం క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టి ప్రజలకు మంచి ఫుడ్, మంచి టేస్టీగా వాళ్ళకి కావాల్సినట్టుగా మనం అందజేస్తే ఆటోమేటిక్గా మనకు వస్తాయి, రెవెన్యూ వస్తుంది. ఇయర్లీ టర్న్ ఓవర్ సుమారుగా? ఇయర్లీ టర్న్ ఓవర్ ఇప్పటికైతే మాది ఒక 15 crores అట్లా ఉంటుంది. 15 crores. ఓకే. ఓకే. అండ్ చాలామంది రెస్టారెంటర్స్ ఇప్పుడు వాళ్ళ డిఫరెంట్ అవుట్లెట్స్ కాకుండా అవుట్ ఆఫ్ ది స్టేట్, అవుట్ ఆఫ్ ది సిటీ ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంటారు. మీకు అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే లేవన్నా, ఇప్పటికైతే ఓన్లీ హైదరాబాద్. ఓకే. ఇక్కడ ఇంకా చేయాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి. ఓకే. సో వన్స్ అవన్నీ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం, ఎందుకంటే అది చేయడమే చాలా పెద్ద టాస్క్. అవును. ఆ కన్సిస్టెంట్ టేస్ట్ మెయింటైన్ చేస్తూ, కన్సిస్టెంట్ క్వాలిటీ త్రూ అవుట్ ద ఇయర్స్ మెయింటైన్ చేస్తూ చేయడం ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. అవును. అండ్ చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఆబ్వియస్గా మీరు రెస్టారెంట్కి ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉంటారు, డెలివరీస్ కూడా మీరు చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది బాగా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరున్నారు సార్? చాలామంది వస్తారన్న, మీరు రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అందరూ మీరు చాలామంది వస్తుంటారు. హీరో సిద్ధార్థ్ వాళ్ళు కానీ, లేదంటే తనికల భరణి గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ,
యూ నేమ్ ఇట్, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. దే కమ్ డైరెక్ట్లీ. నేను చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఆయన సీఎం కాకముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఓకే. సీఎం అయినాక వాళ్ళ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రాలేకపోవడం. అవునవును. ఆన్లైన్లో కూడా చాలా మంది పార్సల్స్ తెప్పించుకుంటూ ఉంటారు. ఓకే, అఖిల్ గారి వెడ్డింగ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా మేమే పెట్టాము. ఓకే. ఇట్లా చాలా మంది పెడతా ఉంటాం, చాలా మంది చేస్తూ ఉంటాం. రాజమౌళి గారు స్టిల్ హీస్ కమింగ్ అండ్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా వస్తూ ఉంటారు. టైం ఆన్లైన్లో ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళ టైం లిమిటెడ్ కదా, గాట్ ఇట్. వాళ్ళ టైమింగ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రీ టైం కానీ ఎప్పుడైనా అట్లా హీరోస్ వీళ్ళు ఎవరైనా యాక్టర్స్ వాళ్ళు వస్తూనే ఉంటారు, అంతా వస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు జనరల్గా స్టాఫ్ని మీరు ఎట్లా రిక్రూట్ చేశారు సార్? అంటే త్రూ హోటల్ మేనేజ్మెంటా లేదా రెఫరల్స్, మాకున్న కాంటాక్ట్స్ త్రూ తెచ్చుకుంటాము, ట్రైన్ చేస్తాము, వాళ్ళకి మంచిగా గ్రోత్ చూపిస్తాము, వాళ్ళు లాయల్గా పనిచేస్తారు, మంచి వాళ్ళు కూడా ఆ పొజిషన్స్ని ప్రమోషన్స్ తెచ్చుకుంటూ బాగా ముందుకు పోతూ ఉంటారు లైఫ్లో. ఓకే ఓకే. అట్లా కిచెన్ సార్, హౌ డూ ప్లాన్ యువర్ కిచెన్? కిచెన్ మాదంతా ఒక SOPs బేస్డ్ మీద నడుస్తూ ఉంటుంది. ఓకే. సో మాకంతా రెసిపీ బేస్డ్, SOP బేస్డ్ ఉంటుంది. వాళ్ళకేం పెద్ద ఇది రావాల్సిన పని లేదు. మాకున్న ఐటమ్స్ని మేము చెప్పినట్టు వాళ్ళు చేసేస్తే చాలు. సో వెరీ సింపుల్ మినిమలిస్టిక్ ఆపరేషన్స్ వైజ్ ఓకే చేసుకొని ఆప్టిమైజ్ చేసుకొని మేము చేసామన్నమాట. ఓకే. అండ్ మీరు చాలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు సార్, చేస్తూ ఉంటారు కూడా. చేస్తూ ఉంటాం. అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన రెస్టారెంట్లో ఎప్పుడైనా మీరు ఫుడ్ తిన్నప్పుడు ఆ ఐటమ్ మీకు బాగా ఇన్స్పైర్ చేసి మీ రెస్టారెంట్లో పెట్టాలనుకునే? డెఫినెట్లీ అన్న, నేను ఎప్పుడు వెళ్తున్నా నేను ఏదో ఒక కొత్తగా ఎక్కడైనా బాగా చేస్తున్నానంటే దాన్ని నేర్చుకొని మన దగ్గర మనం దాన్ని ఎట్లా మన స్టైల్కి తగ్గట్టుగా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే నేను నేర్చుకునేది అట్లానే. అవును. మనకన్నా ఎవరు బెటర్ చేస్తున్నారు ఎనీ ప్రోడక్ట్, దాన్ని ఎందుకు అట్లా వస్తూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ టేస్ట్, అది బాగా రీసెర్చ్ చేసి తెలుసుకొని అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం నిరంతరం మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో అందుకే ఒక ఫుడ్ ట్రక్ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినామంటే ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం, లెర్న్ చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. సో దాని మూలాన మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా మనం ముందుకు పోతాం, అప్డేట్ అవుతాం. అలా మీకు బాగా నచ్చిన రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్ అంటే ఏం చెప్తారు సార్? నేను బెంగళూరు పోయినప్పుడు ఫిల్టర్ కాఫీది బాగా, ఫస్ట్ ఫిల్టర్ కాఫీ లేదు. బెంగళూరు పోయినప్పుడు ఫిల్టర్ కాఫీ ఎక్కడ చూసినా ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది. సో మనం కూడా ఫిల్టర్ కాఫీ పెట్టాలని చెప్పి మా ఊర్లోనే రామకృష్ణ కాఫీ వర్క్స్ అని వాళ్ళ 1960s ఆ టైం నుంచి ఉంది అక్కడ కాఫీ పౌడర్ మేకింగ్. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మంచి క్వాలిటీ కాఫీ పౌడర్ తెప్పించి మనం ఇక్కడ కాఫీ చేపిస్తున్నారా? అండ్ కాఫీ చేపిస్తున్నాం ఇక్కడ. మీ రెస్టారెంట్లో దోశలు ఇడ్లీలు ఎంత ఫేమస్, అంతకు మించి చట్నీ చాలా ఫేమస్. అవును. చట్నీకి ఒక బ్రాండ్ ఉంది, థిక్గా గట్టిగా చేపిస్తాను. సో ఏం సార్ అంటే రాయలసీమ అంటేనే చెనిక్కాయ చట్నీ. మాకదొక ఏమంటారు, మీ పల్స్, ప్రైడ్, మా ప్రైడ్. ఎవరైనా రాయలసీమ వాళ్ళని ఎవరినైనా అడుగు, మీ ఇంట్లో ఏం తింటారు దోశలో కానీ చెనిక్కాయ చట్నీ. అంతే, మాకు అంత ఇది. చెనిక్కాయలు అక్కడ మాకు ఎక్కువ పండడము, కరువు ప్రాంతం కాబట్టి మాకు చెనిక్కాయలు మెయిన్ పంట ఉండే. దాని మూలంగా రాయలసీమలో చెనిక్కాయ చట్నీ అనేది బాగా ఎవాల్వ్ అయితే వచ్చింది. మీరు నార్పల్ మండలం కానీ అనంతపురం జిల్లాలో కదిరి మండలం కానీ బెస్ట్ చెనిక్కాయలు మాకు అక్కడ పండుతాయి. సో కాబట్టి మాకు ఆ చెనిక్కాయ అనేది ఇట్స్ మా ఇంట్లో ఫుడ్. మాకు ప్రతి దాంట్లో చెనిక్కాయకు సంబంధించిన ఏదో ఒకటి ఉండాల్సిందే. సో అట్లా మాకు చెనిక్కాయ చట్నీ అనేది బాగా ఇది. అందుకే ఆ చెనిక్కాయ చట్నీని మనం ఇక్కడ పెట్టాము. సో అక్కడి నుంచి తెప్పిస్తారు శనక్కాయలు, అక్కడ నుంచి తెప్పిస్తాము. నెయ్యి, మాకు మంచి నెయ్యి మా ఊరు సైడ్ నుంచి, నంద్యాల నుంచి, లేదా తాడిపత్రి నుంచి, లేదా అనంతపురం నుంచి తెప్పిస్తూ ఉంటాం. మంచి క్వాలిటీ నెయ్యి వాడతాము. సో అట్లా దానివల్ల టేస్ట్ అంతా కూడా రా మెటీరియల్ మంచిగా ఉన్నప్పుడు మరి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో అట్లా ఇప్పుడు ఆబ్వియస్గా రివ్యూస్ అల్టిమేట్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, వస్తుంటాయి సార్. ఎప్పుడైనా మీకు కంప్లైంట్స్ వచ్చాయా? దాన్ని మీరు ఎలా టేకప్ చేస్తారు? 100% వస్తాయి. ఎందుకంటే ఇంతమందికి సర్వ్ చేస్తున్నప్పుడు, ఇన్ని రోజులు కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక 5% to 8% కంప్లైంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ మేము పాజిటివ్గా తీసుకుంటాం. అందరికీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగుంటే చెప్పాల్సిన పని లేదు. ఏదైనా బాగాలేకపోతే 100% ఫోన్ చేసి చెప్పండి అని అడుగుతూ ఉంటాను. సో దట్ మాకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో అట్లా రివ్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ దాని మీద ప్రయారిటీ తీసుకొని దాన్ని మేము జాగ్రత్తగా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. ఓకే. సో అట్లా. అండ్ ఏ ఫీల్డ్ అయినా పైకి వస్తున్న వాళ్ళని కొన్ని కళ్ళు చూసి ఓర్వలేవు, తొక్కాలనుకుంటారు.
సో మీరు అలాంటివి ఎన్నో చూసే ఉంటారు. అలాంటిది చేదు సంఘటన ఏమైనా మీకు ఎదురైందా? ఐ మీన్ మీ బిజినెస్ని డ్యామేజ్ చేయాలని కానీ సంథింగ్ అట్లా. అంటే ఒకరు ఎవరో మనల్ని డ్యామేజ్ చేస్తారో నేను అనుకోలేదు, కానీ ఎందుకంటే మన గ్రోత్ని ఇవన్నీ చూసి నెగిటివ్గా పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, మన కోసం మనల్ని కులుకునే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను అవన్నీ పెద్ద పట్టించుకోను. నా పని నేను ఇప్పుడు చూడన్నా, మా పని ఏంది ఈడ అవును, మంచి టేస్ట్, మంచి క్వాలిటీ ఫుడ్, ఎంత వీలైతే అంత మేము 100% నిజాయితీగా ఎఫర్ట్ పెట్టి కస్టమర్కి మేము మంచి క్వాలిటీ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశం. మేము దానికోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. ఓకే. సో అది మేము ఎంత నిజాయితీగా చేస్తూ ఉన్నంత కాలము ఫుడ్ అంత నిజాయితీగా వస్తుంది. టేస్ట్ అంత ఫుడ్ మంచిగా వచ్చినప్పుడు కస్టమర్ లైక్ చేస్తాడు. లైక్ చేస్తున్నప్పుడు మాకు డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళ సపోర్టు ఉంటుంది. సో ఇంకా నేను వేరే దాని గురించి నేను ఆలోచించిన, నా మెయిన్ రోజులో నేను ఆలోచించేది ఒకటే, కస్టమర్కి మంచి టేస్ట్, మంచి క్వాలిటీ, మనం ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి, లేదా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇదొక్కటే మాకు ముఖ్య ఉద్దేశం. దాని మీదనే మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అంతే. అంటే నాకు ఒకటి తెలిసింది సార్, అంటే త్రూ మా ఫ్రెండ్స్ తెలిసింది, మీరు ఇనిషియల్ స్టేజ్లో ఒక అవుట్లెట్ పెట్టినప్పుడు ఎవరు వాంటెడ్గా వచ్చి గొడవ చేశారు, ఇష్యూ క్రియేట్ చేశారు. అది ఇనీషియల్లో మన అవుట్లెట్ని కూలగొట్టినారు, మళ్ళీ దాన్ని ఫైట్ చేసి అంతా ఉండింది. ఇంకా ఎక్కడన్నా అది ఎక్కడ ఏరియాలో ఏ అవుట్లెట్? బంజారా హిల్స్ అవుట్లెట్ ఫస్ట్ చిన్నగా పెట్టినప్పుడు అది మనకు పర్మిషన్స్ అవన్నీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. దానికోసం అని చెప్పి అప్పుడు గొడవ అయింది, వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టడము, అవన్నీ మళ్ళీ సార్ట్అవుట్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ముందుకు పోయినాం. ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్న, అవన్నీ ఏంటంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అయిపోయింది. అవును, ఇష్యూస్ వచ్చినాయా, ఓకే ఎట్లా సాల్వ్ చేయాలా, దాని ఆప్షన్స్ ఏమున్నాయి, వేస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా మనం. అవును, కరెక్టే. అంతే, ఇంకా చేసుకుంటూ పోతా ఉంటాం. అవును అవును. సుమారుగా ఎంతమంది అన్న వస్తుంటారు కస్టమర్స్ డైలీ? వస్తుంటారు బాగానే, రోజుకు ఒక మీరు చూస్తే 5 అవుట్లెట్లు అనుకోండి, 4,000-5,000 మంది వస్తూ ఉంటారు రోజు. వీకెండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తారు. వీకెండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు అట్లా. ఇప్పుడు ఫుడ్ మీద ఎస్టిమేషన్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మీకు జనరల్గా అంటే ఇంతమందికి ఇంత చేయాలి, ఒక క్వాంటిటీ మీద మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాని మీద మీకు కరెక్ట్ ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇన్ని రోజుల నుంచి ఉంది కదా, సో దాని మీద మేము ఒక ఎస్టిమేషన్ అనేది పెట్టుకుంటాం. ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉంటాం. దానికి ఏం ఒక ఫార్ములాను ఇంకోటి ఏం లేదు, జస్ట్ దాన్ని చేసుకుంటూ పోవడం అంతే. ఓకే ఓకే ఓకే. సో ఫర్దర్గా మీ విజన్ ఏంటి పంచకట్టు దోశ మీద? సింపుల్ అన్న, హైదరాబాద్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. చాలా ఏరియాస్కి చాలా నీడ్ ఉంది, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. అదంతా ఫుల్ఫిల్ చేయడానికి నాకు టైం పడుతుంది ఇంకా. సో నాకున్న ముందున్న ఇదేంటంటే కన్సిస్టెంట్ క్వాలిటీ, సేమ్ టేస్ట్ సేమ్ క్వాలిటీతోని మల్టిపుల్ అవుట్లెట్స్ పెట్టినా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా మనం ముందు తీసుకుపోవాలి అంతే. ఓకే ఓకే. సో అది మెయిన్. ఓకే సార్, ఇప్పుడు దోశస్ ఓకే, ఎర్రకారం దోశ ఎట్లాగో ఫేమస్, చాలామంది మనం చూస్తుంటాం ఆన్లైన్లో, బయట రెస్టారెంట్స్లో చాక్లెట్ దోశ, పిజ్జా దోశ ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి మీరు ఏవైనా మీ మెనూలో ఇంక్లూడ్ చేసే? లేదండి, మా వచ్చే మెయిన్ ఉద్దేశం ఆ ట్రెడిషనల్ ఫుడ్, మా రాయలసీమ ఏదైతే ఫుడ్ ఉందో ఆ రాయలసీమ ఫుడ్కే మేము స్టిక్ అయి ఉంటాం. ఏవి బయటవి ఎక్కువ చేయం, ఎందుకంటే మా పంచకట్టు దోశ బ్రాండ్ మూలమే రాయలసీమ క్విజిన్. దాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఈరోజు పంచకట్టు దోశ అంటే ఏదో ఒక దోశ తినిపోయినామా, ఇడ్లీ తినిపోయినామని కాదు. చాలామంది రాయలసీమ ప్రాంత వాసులు కావచ్చు, మా రాయలసీమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఓన్ చేసుకున్నారు బ్రాండ్ని. అవును, ఇది మా బ్రాండ్, మా ఊరు బ్రాండ్, మా పిల్లోడు అని. అవును అవును. అంటే ఇది ఒక ఎమోషన్. సో నేను దాని మీద ఎటువంటి ప్రయోగాలు నేను చేయను. ఇది నాకు చాలా పెద్ద బాధ్యత. అవును, ఇదేదో ఊరికే నేనేదో పెట్టినానో, మా 2 దోశలో ఇడ్లీని అమ్మినానని కాదు. మా రాయలసీమకు సంబంధించినటువంటి కల్చర్ని, మా రాయలసీమకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని మేము నెక్స్ట్ పేరుతో పాటు అన్ని బిల్డ్ చేయాలి. అర్థమైంది. ఏది చేసినా కూడా అక్కడ దెబ్బతింటుంది, మా ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుంది అనే ఒక భయం ఎప్పటికీ ఉంటుంది. సో ఆ ప్రాంతం యొక్క అస్తిత్వము, ఆ ప్రాంతం యొక్క కల్చరు, దాన్ని మేము కాపాడాలి. ఓకే, యాజ్ అ బ్రాండ్. సో అందుకు అది మా ప్రయారిటీ ఎప్పుడు అదే ఉంటుంది.
ఓకే. హైదరాబాద్తో పాటు రాయలసీమ కూడా ఉందా సార్ బ్రాంచ్ అక్కడ? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాకు హైదరాబాద్లోనే ఫోకస్ అనమాట. ఓకే ఓకే ఓకే. మా ఊర్లో ఏంటంటే ప్రతి ఊర్లోనూ ఉంటాయి, మేము కొత్తగా పోయి చేసేది ఏం లేదు అక్కడ. అవును అవును. అక్కడ నుంచి ఉన్న ఫుడ్ మేము ఇక్కడ తీసుకొని వస్తాం. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ రాయలసీమ వాళ్ళు కాదు సార్, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది మీ రెస్టారెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. 100%. పర్టికులర్గా నార్త్ ఇండియన్స్ నేను చూస్తున్నా, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అవును, ఐటమ్ తెలుసుకున్న వాళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్గా టేస్ట్ చేస్తారు దాన్ని. అవును. అంటే నేను ఏదో రాయలసీమ గురించి చెప్తున్నా కాబట్టి రాయలసీమ వాళ్ళు ఒకటే వస్తారని కాదు కానీ Yes, yes. మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు, ఇప్పుడు వైజాగ్ వాళ్ళు కావచ్చు, విజయవాడ వాళ్ళు కావచ్చు, ఇది ఫుడ్ అంతే, ఫుడ్కు ప్రాంతం ఉండదు. ఒకటి ఏంటంటే మా ఊరి ఫుడ్ కాబట్టి మాకు ఆ ప్రాంతం అంటే కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంది కాబట్టి మా ఊరు వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కొంచెం మాది అనే మన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్. గాట్ ఇట్. అది ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అంతా తెలియకపోవచ్చు, ఆ టేస్ట్ వాళ్ళకి మ్యాటర్స్. అవును. రాయలసీమదా లేకపోతే కర్ణాటకదా లేదా ఇంకోటి వాళ్ళకి అదంతా తెలీదు. ఫుడ్ తిన్నాక ఆ రుచి బాగుందా దానికి అటాచ్ అవుతారు. కానీ మా ఊరు వాళ్ళు ఏమవుతుంది, మన ఊరు మన ప్రాంతం ఫుడ్ అనే ఒక ఎమోషన్ ఉంటుంది అంతే. నాకు తెలిసి హైదరాబాద్లో ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ దోశ మీద స్పెషల్గా రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసి స్టార్ట్ చేసినట్టే మీరే అనుకుంటాను సార్ కదా? మాది బాగా పేరు తెచ్చుకోగలిగాము, బాగా బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగాము. చాలానే ఉన్నాయి. అంటే మీ బిఫోర్ ఎవరు ఇట్లా లేరు, ఇంతగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు లేరు అనుకో. ఎస్టాబ్లిష్మెంట్లో లేదు, బట్ ఉండిన్నాయి, ముందు కూడా ఉండిన్నాయి, చాలా వరకు నడుస్తూ ఉండిన్నాయి. బట్ ఒక బ్రాండ్ లాగా బిల్డ్ చేసింది మనం. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు సార్ జనరల్గా, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కానీ? ఈ స్థాయికి మీరు వచ్చారు అంటే హూ ఈజ్ ద ఇన్స్పైరింగ్ పర్సన్ టు యూ? సార్ నాకు మొట్టమొదటి ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ ఉండే. ఓకే. చాలా హార్డ్ వర్కింగ్ విమెన్. దాని తర్వాత ఈ ఫుడ్ బ్రాండ్స్లో నేను చాలా ఫుడ్ బ్రాండ్స్ని అడ్మిరేషన్ నాకు చాలా మంది మీద ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరినీ నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు లెగసీ బ్రాండ్స్ ఉంటాయి సిటీలో, వాళ్ళందరితో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. నాకు ఏదైనా సమస్య వస్తే 10 మంది దగ్గర పోయి చెప్పుకుంటాను, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటాను, వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ నుంచి ఇంకా నేర్చుకొని బెటర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరైతే బెటర్గా చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుంటాను నేను. సో అంతే కదా, మాకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం ఇంకా బెటర్ చేసుకుంటాం. దట్స్ హౌ వి వర్క్. ప్రతి ఒక్కరు ఒక కొత్త బుక్కే. అంతే కదా సార్. మీరు ఇప్పుడు ఇయర్స్ నుంచి రెస్టారెంట్ లైన్లో ఉన్నారు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మీరు చూసుంటారు. గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేని చెప్పమంటే ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయి సార్. అంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే పెద్ద పెద్ద లెగసీ బ్రాండ్స్ ఓనర్స్ కానీ 20-30 ఏళ్ళ నుంచి ఫుడ్ బిజినెస్లో ఉన్నోళ్ళు వచ్చి మన ఫుడ్ తిని మన కాంప్లిమెంట్ ఇవ్వడం, దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫీల్డ్లో 20-30 ఏళ్ళు వాళ్ళు చూసుంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చి మనకు మీ ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు, బాగా చేస్తున్నావు అనే కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, తెలియని సాటిస్ఫాక్షన్. సో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేదా నాకు ఇంకా బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే అవుట్లెట్లో నేను ఎప్పుడున్నా కస్టమర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అది నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ కస్టమర్ తిన్న తర్వాత హ్యాపీగా బయటికి వెళ్ళాలి, అదే మాకు మెయిన్ హ్యాపీనెస్. సార్ ఇప్పుడు ఇంత నోటెడ్ రెస్టారెంట్ పేరు వినగా జనరల్గా ఎవరైనా ఫౌండరు చాలా ఎల్డర్ పర్సన్ అనుకుంటారు, మీరేమో సో యంగ్ అండ్ డైనమిక్. సో అంటే చాలామందిని ఇన్స్పైరింగ్ చేసే పర్సనాలిటీ మీది. ఇది కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఫుడ్ బిజినెస్లోకి రావాలనుకో సార్, ఫుడ్ బిజినెస్ అనేది ఇది ఒక వ్యసనం, ఇది ఒక అడిక్షన్. అవును. అంటే నువ్వు ఎంత పిచ్చిగా దాంట్లో ఉంటే తప్పితే నువ్వు సర్వైవ్ కాలేవు. అంటే ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే, ఫుడ్ బిజినెస్ చేయాలని అంటే నువ్వు మ్యాడ్ ఉండాలి. అంటే నువ్వు ఎంత మ్యాడ్ ఉండాలి అని అంటే, ఇంకా నీకు ప్రపంచంతో పని లేదు. నువ్వు చేయాలనుకున్నది ఆ కసితోని, మనం చేయాలనుకున్న దాన్ని ఫస్ట్ మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి. ప్యాషన్ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. మన ఇమాజినేషన్ అండ్ రియాలిటీ దగ్గరగా మ్యాచ్ అవ్వాలి. నేను ఏదో ఆలోచిస్తున్నా, రియాలిటీ ఏదో ఉందంటే వర్కౌట్ కాదు. మనం ఆలోచించే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదన్నా కానీ రియాలిటీకి దగ్గరగా, మార్కెట్ నీడ్కి దగ్గరగా ఉండాలి. మార్కెట్ని మనం ఎప్పుడూ మార్చలేము. మార్కెట్లోకి ఏది కావాల్సిందో ప్రోడక్ట్ దాన్ని బెటర్ వేలో ప్రజెంట్ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం. సో అది చేయాలని అంటే చాలా మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ మనం మ్యాడ్ అబౌట్ దట్ బిజినెస్ ఆర్ కాన్సెప్ట్ ఉండాలి. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉంటాయి, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, డిప్రెషన్స్ ఉంటాయి. అవన్నిటిని తట్టుకొని ముందుకు పోయి మనం సాధించాలనే కసి అది మనం ఉండాలి. అప్పుడే మనం ముందుకు పోగలుగుతాం, లేకపోతే మనం వదిలేసి వెళ్ళిపోతాం. సో
మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే బ్యాక్ బోన్ మీకు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? సార్ మా ఫ్యామిలీ, మా పార్ట్నర్ అండ్ మా బ్రదర్ ఓకే. చంద్రమోహన్ గారు, ఆయన, నా సిస్టర్. ఓకే. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మేము నిలబడుకున్నాం. ఎన్నో కష్టాలు, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపినాం. కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లాంటి స్టేజ్ నుంచి మనం ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత మా కోర్ టీము, స్టాఫ్, ప్రతి ఒక్కరూ, మా కస్టమర్స్, ప్రతి ఒక్కరూ దీంట్లో బాగా, ఇదేదో మా సక్సెస్ అని నేను ఫీల్ కాను, మా బాధ్యత అంతే. పంచకట్టు దోశ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. వీఆర్ ఫీడింగ్ పీపుల్ విత్ గుడ్ ఫుడ్. సో దాంట్లో మాకు ఎంత బాధ్యతగా మేము పనిచేస్తే అంత బాధ్యతగా మాకు పేరు వస్తుంది, అన్నీ వస్తుంది. సో అదే మా మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఫైనాన్షియల్గా మీరు ఆబ్వియస్గా ఎంతో అంత లాస్ అయి ఉంటారు సార్. ఫుడ్ ట్రక్ బిజినెస్తో మీరు చవి చూసారు. అవును. అప్రాక్సిమేట్గా ఎంత లాస్ అయి ఉంటారు? ఫస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టినప్పుడు అన్ని అప్పులు తెచ్చి 20 లక్షలు తెచ్చి పెట్టాము. ఒక 8 months to 1 yearలో అయిపోయింది. ఆ అప్పులు తీర్చుకోవడానికి మా ఊరిలో ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మి అప్పులు కట్టేశాను. అక్కడ నుంచి మళ్ళా జీరో నుంచి మొదలు పెట్టాను. మళ్ళా డెవలప్ అవుతున్న టైంలో మళ్ళీ కోవిడ్ వచ్చింది. మళ్ళీ కోవిడ్ని స్ట్రగుల్ని మళ్ళీ ఫైట్ చేసినాం. మళ్ళీ కోవిడ్ తర్వాత మళ్ళీ సెటిల్ అవుతున్న మళ్ళీ సెకండ్ కోవిడ్ వచ్చింది. దాన్ని ఫైట్ చేసి మళ్ళీ నిలబడుకొని మెల్లమెల్లగా ముందుకు పోయినాం. పడి లేచి 3 సార్లు 3 times మేము వద్దు ఇంకా వదిలేద్దాం అనుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే లేచి మళ్ళీ పరిగెత్తడం, అట్లాంటి పరిస్థితులన్నీ ఓవర్కమ్ చేసి వచ్చినాం. హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నిజంగా చాలామంది అంత డేర్ చెయ్యరు, మనకు వచ్చి రావట్లేదని విత్డ్రా చేసి వెళ్ళిపోతారు. అవును సార్. అండ్ ఇంకోటి పర్టికులర్గా ఈ ప్రైజెస్ మీరు ఎట్లా ఫిక్స్ చేశారు సార్? ఇడ్లీకింత, దోశకింత అంటే క్యాలిక్యులేషన్ సార్. మనం కొంటున్న ప్రోడక్ట్ ఎంత కాస్ట్ పడుతుంది, మన ఓవర్ హెడ్స్ ఎంత, రెంట్స్ ఎంత, ఇవన్నీ చూసుకొని ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసుకొని ఒక రఫ్గా మాకు ఆ పర్సంటేజ్ని బట్టి మేము చేసుకుంటూ పోతాం. ఓకే. జనరల్గా ప్రైజెస్ కూడా పెంచారు మీరు? అవే మాక్సిమం పెంచలేదు సార్. లాస్ట్ ఒక 1.5 year కిందట పెంచిందే, ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఓకే 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 ఓకే. సో మా బ్రాండే ఒక అఫోర్డబుల్ బ్రాండ్, పాకెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ విత్ గుడ్ క్వాలిటీ, గుడ్ టేస్ట్. ఓకే 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 ఓకే. సో ఫర్దర్గా ఇంకా మీ ప్లాన్స్ ఏంటంటే ఇది కాకుండా వేరే బిజినెస్లోకి? లేదు సార్, ఓన్లీ పంచకట్టు దోశకు మా లైఫ్ని డెడికేట్ చేసినాము. ఓకే. ప్రజలకు మంచి ఫుడ్ అందించాలనే మా ముఖ్య ఉద్దేశం. ఎన్ని రోజులు మాకు శక్తి ఉన్నన్ని రోజులు అన్ని రోజులు మంచి ఫుడ్ని అందించడం అనేది మా బాధ్యత. అంతే. అండ్ చాలా రెస్టారెంట్స్కి పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఇప్పుడు మీకున్న 4 outletsకి 4 to 5 outlets చెప్పారు కదా, వాటికి అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉందా లేదా? పార్కింగ్ ప్రాబ్లం అనేది సిటీలో ఎవరికైనా ఉంది సార్. మనం వ్యాలే డ్రైవర్లను పెట్టుకొని పక్కన ప్లేస్లో రెంట్కి తీసుకొని మనం పార్కింగ్ మేనేజ్ చేసుకోవాలి. ఇవాళ రేపు కార్ లేకుండా ఎవరు బయటికి రావట్లేదు. అవును అవును. సో పార్కింగ్ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ వన్ ఉంది. బట్ మనం ఇంకా ఓవర్కమ్ చేసుకోవాలి అంతే. అంతే. ఓకే ఓకే ఓకే. సో రియల్లీ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ you, sir. వాల్యుబుల్ Thank you so టైమ్స్. అండ్ మిమ్మల్ని నియస్గా ఆదరిస్తున్న, అభిమానిస్తున్న పంచకట్టు దోశ ఫుడ్ లవర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ మేము ఎప్పుడూ ఒకటే చెప్తాం సార్, మేము 100% నిజాయితీతో, నిబద్ధతతో మేము ఎఫర్ట్స్ పెడతానే ఉంటాం మా కస్టమర్స్కి, ప్రజలకు మంచి ఫుడ్ అందించడానికి. దాని భాగంగా ఏవో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము ప్రతిరోజు, మీరు ఒక నిమిషం మీరు ఆలోచన చేయాలి. ఒక పెళ్ళి చేస్తే ఒక 1000 మంది ఉంటారు. అబ్బా అంటే ఒక 2000 మంది. 1000-2000 మందికి పెళ్లి చేసినప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటిది మేము రోజు ఒక 2-3 పెళ్ళిళ్ళు చేసినట్టు లెక్క. ప్రతిరోజు ఒక 2 నుంచి 3 పెళ్ళిళ్ళు చేసినంత ప్రెషర్ ఉంటుంది, అంత వర్క్ ఉంటుంది. అంత పనిలో చిన్న ప్రాబ్లమ్స్, ఏదైనా టేస్ట్కి సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మేము 100% మాకు ఇది బాగాలేదు, లేదంటే ఈ ఇష్యూ వచ్చిందని ఎవరైనా కస్టమర్ చెప్తే చాలా పాజిటివ్గా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేసి మేము సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. 100% మేము మంచి క్వాలిటీ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. చిన్న చితక ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా దృష్టికి తీసుకొని వస్తే 100% రెక్టిఫై చేసుకొని ఇంకా మంచి ఫుడ్, ఇంకా మంచి క్వాలిటీగా అందించడానికి మేము 100% ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మా ప్రజలకు మేము ఖచ్చితంగా చెప్పే ఒక సందేశం. థ్యాంక్స్ లాట్ సార్. ఇందాక ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను సార్. ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఓవరాల్ ఇన్ అవుట్లెట్స్లో మీ దగ్గర? అంటే మారుతూ ఉంటారు సార్, అది ఎప్పుడు ఫిక్స్గా చెప్పలేము. ఓకే. కొంతమంది డైలీ లేబర్ ఉంటారు, కొంతమంది ఫిక్స్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్రిషన్ లెవెల్ హై ఉంటుంది, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అది ఎప్పుడు కౌంట్ చెప్పలేము. అవునవునవును. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ సార్.